డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి సోలార్ కుక్కర్స్. ఓకేనా, ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్స్. ఓకేనా, సోలార్ కుక్కర్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా, ఇది డయాగ్రామ్. మీకు సోలార్ కుక్కర్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఒక బాక్స్ టైప్ ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, ఈ బాక్స్ అంటే ఏంటంటే ఒక వుడ్తో తయారు చేయబడి ఉంటుంది. ఓకేనా, ఈ బాక్స్ సోలార్ కుక్కర్ బాక్స్ అంతా కూడా దేంతో తయారు చేసి ఉంటుంది? వుడ్ మాట. ఓకేనా, సో ఈ వుడ్లో మనకి గ్లాస్ కవర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ గ్లాస్ కవర్స్ ఇంకో డబుల్ షీట్ గ్లాస్ కవర్స్, డబుల్ మాట రెండు ఉంటాయి గ్లాస్ కవర్స్. ఇవి మనం కుక్ చేసుకునే వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, డబుల్ షీట్ మాట. ఇక్కడ చూడండి కుక్కర్ పార్ట్స్ అని ఉన్నాయి కదా, ఇవి రెండు ఏంటి మనకి కుక్కర్ పార్ట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఏంటంటే గ్లాస్ కవర్స్. ఈ రెండు కూడా ఏంటంటే మనకి గ్లాస్ కవర్స్. ఓకేనా, దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ మిర్రర్. ఇదంతా కూడా రిఫ్లెక్టింగ్ మిర్రర్ బాక్స్ టైప్ ఉంటాం. మనం ఎలా ఓపెన్ చేసుకుంటే ఇదంతా స్క్వేర్ టైప్ బాక్స్ మాట. ఓకేనా, ఈ స్క్వేర్ టైప్ బాక్స్ లో దిస్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ మిర్రర్ అండ్ దిస్ ఈస్ ద గైడ్ ఫర్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ మిర్రర్. అంటే మనం జస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి సన్ రైస్ అనేవి పడతాయి కదా, సన్ రైస్ మనం ఆ ప్లేట్ మీద పడేటప్పుడు మనకి ఎట్ సైడ్ నుంచి సన్ రైస్ అనేవి పడుతున్నాయో అటు సైడ్ కింద మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద అడ్జస్ట్మెంట్ మిర్రర్. ఓకే, దిస్ ఈస్ ద వెజల్స్. మనం ఏదైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వెజల్స్ దీంట్లో పెట్టుకుంటాం. ఈ బాక్స్కి వచ్చేసరికి మనకి విడ్త్ కూడా ఉంది. ఓకేనా, దీనికి వచ్చేసరికి 60 సెంటీమీటర్స్. ఓకేనా, ఒక్కొక్క సైడ్ ఎంత ఉంటుందంట 60 సెంటీమీటర్స్ అండ్ దిస్ సైడ్ ఈజ్ ఆల్సో 60 సెంటీమీటర్స్. థిక్నెస్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 20 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, థిక్నెస్ ఎంత ఉంటుంది? 20 సెంటీమీటర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద సోలార్ కుక్కర్. ఓకేనా, ఈ సోలార్ కుక్కర్లో మనం హీట్ చేసేటప్పుడు మనం ఏదైతే కుక్ చేస్తున్నామో ఆ ఐటెంను బట్టి మనకి దానికి టైం అనేది పడుతుంది అనమాట కుక్ చేయడానికి. ఓకేనా, అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. అది సమ్మర్ సీజన్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే వింటర్ సీజన్లో ఏ విధంగా ఉంటుందో కూడా చూడొచ్చు. ఓకేనా, సమ్మర్ సీజన్లో ఎంత డిగ్రీస్ దగ్గర మనం కుక్ చేయాలి, అలాగే వింటర్ సీజన్లో ఎంత డిగ్రీస్ దగ్గర మనం కుక్ చేయాలి అనేది చూస్తాం. అలాగే మనకి ఏ ఫుడ్ ఐటెంని మనం కుక్ చేయడానికి ఎంత టైం పడుతుందో కూడా మనం దీంట్లో చూడొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా మీకు? దిస్ ఈస్ ద సోలార్ కుక్కర్ సిస్టమ్. ఓకేనా, సో దీంట్లో మనకు మెయిన్ గుర్తుకొస్తుంది అంటే డబుల్ గ్లాస్ కవర్స్ రెండు ఉంటాయి. డబుల్ గ్లాస్ కవర్స్ ఉన్న వల్ల ఏంటంటే టెంపరేచర్ని ఈజీగా మనకి ఏంటంటే ఒకవేళ గెయిన్ చేసిన దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్న దాన్ని రిఫ్లెక్ట్ చేయకుండా ఉండడం కోసం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, మనకు ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది పూర్వకాలంలో కుక్ చేసేటప్పుడు ఒక పాత్రకు అడుగు భాగాన్ని అంతా కూడా మనకి మట్టిగానే పూసేవారు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అదంతా కూడా మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. బ్లాక్ కలర్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంది హీట్ని కదా. సో అందుకనే సమ్మర్లో బ్లాక్ క్లాస్ వేసుకుని బయటకు వెళ్ళొద్దు అంటాం. ఓకేనా, బయట అయితే ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. సో బ్లాక్ అయితే మనకి ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా బ్లాక్ కవర్డ్ షీట్ అనమాట. ఓకేనా, బ్లాక్ ఎందుకంటే మనకి ఏమవుతుందంటే దీంట్లో వచ్చిన హీట్ని అంతటిని ఏం చేస్తుంది? ఈజీగా అబ్జర్వ్ చేసుకుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద సిస్టమ్. చూడండి ఒకసారి మనకి పాయింట్స్ వేసి చూడండి, మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ద సోలార్ రేస్ పెనట్రేట్ త్రూ ది గ్లాస్ కవర్స్. సోలార్ రేస్ అనేది దేని చుట్టూ పెనట్రేట్ అవుతుంది? గ్లాస్ కవర్స్. ఓకే, గ్లాస్ కవర్స్ అండ్ అబ్జార్బ్స్ బై ది బ్లాక్ అండ్ దేని అబ్జర్వ్ చేసుకుంది? బ్లాక్ అండ్ మెటల్ ట్రై కెప్ట్ ఇన్సైడ్ ది సోలార్ బాక్స్. దేంట్లో పెడతాం మనం? బ్లాక్ అండ్ కెప్ట్ని దీంట్లో సోలార్ సిస్టంలో మనం ఉంచుతాం అనమాట. నెక్స్ట్, ద సోలార్ రేడియేషన్ ఎంటరింగ్ ది బాక్స్. సోలార్ రేడియేషన్ బాక్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బాక్స్ షార్ట్ వేవ్ లెంగ్త్. సోలార్ రేడియేషన్ ఎలా ఉంటుందంటే వేవ్ లెంగ్త్ చాలా షార్ట్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ వేవ్ లెంగ్త్ అయితే మనకి అంత యూజ్ అవ్వదు. సో దానికోసం దాని యొక్క వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? షార్టర్ వేవ్ లెంగ్త్. నెక్స్ట్ టాపిక్ అది ద హయ్యర్ వేవ్ లెంగ్త్ రేడియేషన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పాస్. వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఎక్కువగా మనకి పాస్ అవ్వదు అనమాట. సో నాట్ ఏబుల్ టు పాస్ త్రూ ది గ్లాస్ కవర్. ఈ గ్లాస్ కవర్స్ అన్నాం కదా. సో ఈ గ్లాస్ కవర్స్లో వేవ్ లెంగ్త్ హైగా ఉంటే కనుక మనకి హీట్ అనేది పాస్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మనం దీంట్లో ఏం చేస్తాం? మనం షార్టర్ వేవ్ లెంగ్త్ని ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, 2 glasses cover are provided again ది మినిమైజ్ ది హీట్ లాస్. 2 గ్లాస్ కవర్స్ తీసుకున్నాం ఇక్కడ కదా, 2 గ్లాస్ కవర్స్ అని ఉంటాయని చెప్పి. ఎందుకంటే టు మినిమైజ్ ది హీట్ లాస్ని తగ్గించడం కోసం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ద లాస్ డ్యూ టు ది కన్వెక్షన్ ఈజ్ మినిమైజ్డ్ బై ది ప్రొవైడింగ్ ఏ రబ్బర్ స్క్రిప్ట్. ఇదంతటిని దేంట్లో ఉంచుతామంటే ఒక రబ్బర్ స్క్రిప్ట్లో ఉంచుతామన్నమాట. హ్యాండిల్స్, దిస్ ఈస్ ద హ్యాండిల్. ఓకేనా, రబ్బర్ స్క్రిప్ట్స్లో ఉంచి ఏం చేస్తామంటే బిట్వీన్ ది అప్పర్ లిడ్ అండ్ ది బాక్స్. అప్పర్ లిడ్ పైదానికి ఈ బాక్స్కి మధ్యలో రబ్బర్ క్లిప్స్ ఉంచాం. ఎందుకంటే మనకి అటు ఇటు జరిపేటప్పుడు అది కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. నెక్స్ట్, ఇన్సులేటింగ్ మెటీరియల్ లైక్ గ్లాస్, వూల్ అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్స్. దాంట్లో ఏముంటాం మనం? గ్లాస్ మెయిన్. ఓకేనా,
glass wool material is filtered with the space between the blackened tray to the other cover to the box. This minimization heat loss due to the conduction. చెప్పాను కదా మనం దీంట్లో మనం ఏం చెప్తాము, బ్లాక్ కవర్స్ యూజ్ చేస్తాం హీట్ లాస్ని తక్కువ చేయడానికి. ఓకేనా, దీంట్లో ఉన్న గ్లాస్ కవర్స్లో మనం అప్లై చేసేది ఏంటంటే బ్లాక్ షీటెడ్ కవర్స్ అన్నమాట. ఓకేనా, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని హీట్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా, హీట్ లాస్ అయిందంటే మనకు కుక్ అవ్వడం లేట్ అవుతుంది కదా, సో దానికోసం. నెక్స్ట్, విత్ దిస్ టైప్ ఆఫ్ కుక్కర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ది సన్. ఈ టైప్ ఆఫ్ కుక్కర్ని ఎక్కడ పెట్టాలంటే ప్లేస్డ్ బిట్వీన్ ది సన్ ద బ్లాక్ అండ్ సర్ఫేస్ స్టార్ట్స్. బ్లాక్ అండ్ సర్ఫేస్ ఓకే, డార్క్గా ఉండే బ్లాక్ అండ్ సర్ఫేసెస్లో స్టార్ట్స్ అబ్జార్బింగ్ సన్ రైస్. ఎందుకంటే అది ఏమవుతుంది, సన్ రైస్ని అబ్జార్బ్ చేస్తుంది. చెప్పాను కదా, బ్లాక్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా సన్ రైస్ని అబ్జార్బ్ చేస్తుంది. ఓకేనా, వైట్ అనేది ఎప్పుడు ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అబ్జార్బ్ సన్ రైస్ అండ్ టెంపరేచర్ ఇన్సైడ్ ది బాక్స్ స్టార్టెడ్స్ రైజింగ్. ఓకేనా, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది కదా. అంతే కదా, బ్లాక్ అనేది ఎప్పుడైతే అబ్జార్బ్ చేస్తుందో టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, రైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ అయిందో మనకు పెట్టిన ఫుడ్ అనేది ఈజీగా కుక్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ద కుకింగ్ పాట్స్ విచ్ ఆర్ ఆల్సో బ్లాక్ అండ్. కుకింగ్ పాట్స్ మనం తీసుకున్న పాట్స్ కూడా విచ్ ఈజ్ ఆల్సో బ్లాక్ అండ్ బ్లాక్గానే ఉంటాయి. అండ్ ప్లేస్ ఇన్సైడ్ విత్ ది ఫుడ్ మెటీరియల్ గెట్ హీటెడ్ ఎనర్జీ. సో దానివల్ల ఏమవుతుంది, తొందరగా హీట్ అవుతుంది, హీటెడ్ ఎనర్జీ. అండ్ ఫుడ్ విల్ బి కుక్డ్ ఇన్ ది సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో అలా ఉన్న వల్ల ఏమవుతుంది, కొంత టైంలో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఏమవుతుంది, ఫుడ్ అనేది కుక్ అవుతుంది అనమాట. టైం డిపెండింగ్ అపాన్ ది యాక్చువల్ టెంపరేచర్ అటెండ్ ఇన్సైడ్. మన దాంట్లో ఉండే టెంపరేచర్ని బట్టి మనకు ఫుడ్ అనేది ఎంత తొందరగా మనకి కుక్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్, ద టెంపరేచర్ అటెండ్స్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది మనకి టెంపరేచర్ అనేది. ఓకేనా, అంటే ఆ టెంపరేచర్ సోలార్ రేడియేషన్ ఎంత అయితే హీట్ ఎక్కువ ఉంటుందో సో అప్పుడే అబ్జర్బ్ అనేది ఎక్కువ చేసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకి ఫుడ్ అనేది తొందరగా కుక్ అవుతుంది. సోలార్ రేడియేషన్ అండ్ మెటీరియల్ ఆఫ్ ది ఇన్సులేటింగ్ ప్రొవైడ్. ఎక్కువ మనకి ఇది యూజ్ చేసేటప్పుడు మనకి మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ 2 PM అయితే ఈ మధ్యలో మనకి యూజ్ చేస్తే కనుక సన్ రైస్ అనేవి బాగా ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు హీట్ అనేది. సో ఆ టైంలో కుక్ చేస్తే కనుక ఈజీగా మనకి కుక్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సోలార్ కుక్కర్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడెన్ బాక్స్. దేంతో తయారు చేస్తుందని చెప్పాను నేను, వుడెన్ బాక్స్ అని చెప్పాను కదా ఇందాక. సో మేడప్ ఆఫ్ వుడెన్ బాక్స్ విత్ డబుల్ గ్లాస్ షీట్. ఇది ఏంటని చెప్పాను, డబుల్ గ్లాస్ షీట్స్ ఉంటుందని చెప్పాను కదా, డబుల్ గ్లాస్ కవర్స్ అని చెప్పేసి. సో అది ఓకే. నెక్స్ట్, అబ్జార్బర్ ట్రేట్ ఈజ్ పెయింటెడ్ బ్లాక్ విత్ ది సూటబుల్ బ్లాక్ పాయింట్. మనకి అబ్జార్బ్ చేసేది ఏం చెప్పాను నేను, పెయింటెడ్ బ్లాక్తో తయారు చేస్తుందని చెప్పాను కదా, సో అదేం చెప్పాను. నెక్స్ట్, దిస్ పాయింట్ షుడ్ బి డల్ ఇన్ కలర్. కలర్లో ఎలా ఉంటుంది, డల్ ఇన్ కలర్ విత్ స్టాండ్ ఫర్ ది మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ వాటర్ వేపర్ కమింగ్ అవుట్ ది కుకింగ్. మనకి కుక్ అయ్యేటప్పుడు వాటర్ వేపర్స్ అనేవి వస్తుంది, ఆవిరి. అంతే కదా, మనకు తెలుసు కదా, మనకు మామూలుగా గ్యాస్ని కుక్ చేసినా కూడా మనకి ఏమవుతుంది, వాటర్ వేపర్ అనేది బయటకు వస్తుంది. ద టాప్ కవర్ కంటైన్స్ 2 planes గ్లాస్ ఈచ్ 3 millimeters. మనకి ఏమవుతుంది, టాప్లో మనకి ఇవి లేయర్స్ అనేవి ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని యొక్క థిక్నెస్ ఎంత ఉందంటే 3 mm. ఓకేనా, 3 mm ఉంటుందని. ఏ స్మాల్ వెంట్ ఆఫ్ 4 కవర్. నెక్స్ట్, ఏ స్మాల్ వెంట్ ఆఫ్ వేపర్ ఎస్కేప్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ది సీలింగ్. ఓకేనా, దానివల్ల సీలింగ్కి మనకు ప్రొవైడ్ చేస్తుంది. కలెక్టర్ ఏరియా ఆఫ్ సోలార్ కుక్కర్ ఈజ్ ఇంక్రీజ్డ్. కలెక్టర్ ఏరియా ఆఫ్ సోలార్ కుక్కర్ ఈజ్ ఇంక్రీజ్డ్. కలెక్ట్ చేస్తుందని చెప్పాను కదా, సోలార్ రేడియేషన్ ఇంత ముందు క్లాస్లో మనం ఏం చెప్పాం, సోలార్ రేస్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటుందని చెప్పి సోలార్ ఎనర్జీ అనేది. సో ఆ కలెక్టర్ ఏరియా ఎలా ఉంటుందంట, సోలార్ కుక్కర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ది ప్రొవైడింగ్ ఏ ప్లేన్ రిఫ్లెక్టింగ్ మిర్రర్. సో ఈ ప్రొవైడింగ్ ప్లేన్ రిఫ్లెక్టింగ్ మిర్రర్ అబ్జార్బ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఏ 15 degrees Celsius to 25 degrees Celsius. 15 degrees నుంచి 25 degrees Celsius మధ్యలో ఉన్నప్పుడు రైజింగ్ టెంపరేచర్ ఈజ్ అచీవ్డ్ ఇన్సైడ్ ది బాక్స్. ఎప్పుడు అవుతుందంట, ఆ బాక్స్కి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇన్సైడ్ ది బాక్స్ వెన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎప్పుడంటే ఈజ్ అడ్జస్టెడ్ ఈజ్ రిఫ్లెక్ట్ సన్ రైస్ ఇన్ టు ది బాక్స్. ఓకేనా, ఎప్పుడు 15 degrees Celsius నుంచి 25 degrees Celsius మధ్య ఉన్నప్పుడు ఏమవుతుంది, అది అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ అట్ ద సేమ్ టైం రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ వింటర్ చెప్పాను కదా, వింటర్ సీజన్లో ఒకలాగా సమ్మర్ సీజన్లో ఒకలాగా ఉంటుందని. ఎందుకంటే సమ్మర్ సీజన్లో వచ్చే సన్ రైస్ యొక్క రేస్ అనేది మనకి చాలా హార్డ్గా ఉంటాయి, తెలిసిపోతుంది. అదే వింటర్ సీజన్లో మనకి ఎండ కాసినా కూడా ఎలా ఉంటుంది, అంత పవర్ఫుల్గా అనిపించదు. సో దాన్ని బట్టి ఇన్ వింటర్ రిఫ్లెక్టర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ. ఓకేనా, ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయడానికి. ద టెంపరేచర్ ఈజ్ ఎనఫ్ టు కుక్. టెంపరేచర్ అనేది కుక్ చేయడానికి ఎనఫ్ సరిపోతుంది. ఫుడ్ స్లోలీ, కాబట్టి ఏమవుతుంది, స్లోగా కుక్ అవుతుంది. స్లోలీ, స్టెడీలీ అండ్ ష్యూర్లీ విత్ డెలిషియస్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది న్యూట్రియన్స్. ఓకేనా, న్యూట్రియన్స్ కూడా బాగుంటాయి. మ్యాక్సిమం ఎయిర్ టెంపరేచర్ అప్డైన్ ఇన్సైడ్ ది కుక్కర్. ఓకేనా,
ఏ టెంపరేచర్ అనేది కుక్కర్ లోపల ఏ విధంగా ఉంటుందో, బట్ కుక్కర్ బాక్స్ వితౌట్ లోడ్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే 140 డిగ్రీ సెల్సియస్ ఇన్ వింటర్ సీజన్లో ఎంత ఉంటుందంట 140 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే సమ్మర్ సీజన్లో అయితే 160 ఉంటుంది అనమాట. ఓకేనా, వింటర్లో అయితే ఎంత ఉంటుంది 140 డిగ్రీస్ ఉంటుంది, అదే సమ్మర్లో అయితే ఎంత ఉంటుంది 160 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది అనమాట. డిపెండింగ్ అపాన్ ది ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ సీజన్, ద టైమ్ ఆఫ్ ది డే, టైప్ ఆఫ్ ది ఫుడ్. అంటే ఇది కుక్ చేసేదాన్ని ఎలా దేని బేస్ అయ్యి ఉంటుందంటే ద టైమ్ ఆఫ్ ది డే. కింద చెప్పాను కదా 11 AM to 2 PM మధ్యలో కుక్ చేస్తే కనుక చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అది టైంని బట్టి, డేట్ని బట్టి, అలాగే డేని బట్టి, అంటే మార్నింగ్ సెషన్లో ఏ విధంగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఏ విధంగా ఉంటుంది, ఈవినింగ్ సెషన్లో ఏ విధంగా ఉంటుంది. సో దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి. డిపెండింగ్ అపాన్ ది ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ సీజన్ బట్టి, అండ్ అలాగే టైమ్ ఆఫ్ ది డే యొక్క టైంని బట్టి, అంటే సీజన్ వింటర్ సీజన్లో ఒకలా ఉంటుంది మనకి, అలాగే సమ్మర్ సీజన్లో ఒకలా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఏం చెప్పాం మనం, ఫుడ్ టైప్, అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏ టైప్ మెటీరియల్, అంటే మనం కుక్ చేసేది ఏ టైప్, సాఫ్ట్ ఫుడ్, హార్డ్ ఫుడ్, దాన్ని బట్టి కూడా కుక్ అవ్వడానికి కూడా మనకు టైం పడుతుంది కదా. సో అది ఫుడ్ లేయర్స్ టైమ్ ఆఫ్ ది కుకింగ్ విత్ దిస్ కుక్కర్ రేంజెస్ ఫ్రమ్ 1 hour to 4 hours. ఎంత నుంచి ఎంత పట్టచ్చు అంటే 1 hour నుంచి 4 hours టైం పట్టచ్చు. ఓకేనా, మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్ ఐటెంని బట్టి. ఐటెం ఈజీగా కుక్ అయ్యే ఐటెం అయితే 1 hourలో కుక్ అయిపోద్ది. లేదు మనకి కొంచెం హార్డ్ ఫుడ్ అయితే కనుక ఏమవుతుంది 4 hours అలా పట్టచ్చు అనమాట. నెక్స్ట్ మీట్ షుడ్ బి కుక్డ్ బిట్వీన్ 3 to 4 hours. ఓకేనా, దేనికైనా సరే ఏమవుతుంది 3 to 4 hours మధ్య కుక్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. రైస్ ఈజ్ కుక్డ్ బిట్వీన్ 30 minutes and 2 hours. మనం తీసుకునే రైస్ అయితే కనుక 30 minutes నుంచి 2 hours మధ్య టైం పట్టచ్చు. ఓకేనా, అంటే సాఫ్ట్ అయితే మనకి 30 minutesలో కుక్ అయిపోతుంది. అది కూడా మంచి 11 AM to 2 PM మధ్యలో అయితే కనుక మనకి ½ an hourలో కుక్ అయిపోతుంది. లేదు అంతకన్నా ఎర్లీ మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్స్లో అయితే కనుక మనకి మ్యాక్సిమం 2 hours అలా పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ది డే ఫర్ ది కుకింగ్ ఈజ్ చెప్పారు. ద బెస్ట్ టైమ్ ఆఫ్ ది డే బిట్వీన్ కుకింగ్ ఈజ్ 11 AM to 2 PM. 11 AM నుంచి 2 PM మధ్యలో అయితే కనుక చాలా బెస్ట్ టైం అనమాట. నెక్స్ట్ కుకింగ్ ఈజ్ ఫాస్టర్ ఇన్ సమ్మర్. కుకింగ్ అనేది సమ్మర్లో చాలా ఫాస్ట్, ఎందుకని చెప్పాను కదా ఆల్రెడీ, సన్ రైస్ అనేవి చాలా హాట్గా ఉంటాయి, ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, అలాగే టెంపరేచర్ అనేది కూడా ఈజీగా రైజ్ అవుతుంది. ఎప్పుడైతే రైజ్ అయ్యిందో మనకి ఫుడ్ కూడా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. దెన్ విల్ డ్యూ టు ది హై టెంపరేచర్. దేనివల్ల అంట సమ్మర్లో హై టెంపరేచర్ అనేది ఏముంటుంది ఎక్కువగా ఉండడం వల్ల. అర్థమైంది కదా మీకు. దీంట్లోకి వచ్చేసరికి మనకి సోలార్ కుక్కర్ అనేది ఒక వుడ్ బాక్స్తో తయారు చేయబడి ఉంటుందని, దాని యొక్క థిక్నెస్, లెంగ్త్ వచ్చి 60 centimeters, బ్రెడ్త్ వచ్చి 60 centimeters, అలాగే థిక్నెస్ వచ్చి ఎంత ఉంటుంది 20 centimeters ఉంటుందని రాస్తాం. ఓకేనా, అలాగే దాంట్లో మనకి డబల్ గ్లాస్ కవర్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అలాగే రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, ఏ టైంలో యూజ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ ఫుడ్కి యూజ్ చేస్తాము అనేది మనం చెప్తాం ఇక్కడ. ఓకేనా, అర్థమైంది కదా. సమ్మర్ సీజన్లో ఏ విధంగా ఉంటుంది, వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది, డే టైం ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది, డే టైం కుక్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది, నైట్ టైం కుక్ చేసినప్పుడు ఎంత పడుతుందో చూస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చూడండి నెక్స్ట్ నాకు ఇది అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.